ఆయన స్టేజ్ ఎక్కితే సెన్సేషన్, మిమిక్రీ స్టార్ట్ చేస్తే వండర్, ఏదైనా టాస్క్లు వేస్తే జస్ట్ సింపుల్. మన స్టూడియోకి ఎంతోమందిని ఈరోజు తీసుకొచ్చారు. ఆయన ఎవరో తెలుసా? ఆల్రౌండర్ రవి. మన స్టూడియోలో ఇప్పుడు మనతో ఇంటర్వ్యూ ఇస్తున్నారు మనకి ఆల్రౌండర్ రవి గారు. సో ఎంతోమందిని తీసుకొచ్చారని చెప్పాను కదా, అరే అంతమంది ఇట్లున్నారు స్టూడియోలో అనుకోకండి, ఆయన గొంతులోనే అందరూ ఇమిడిపోయారు. సో ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అందరితో విషెస్ చెప్తూ మనం ఈరోజు ఆల్రౌండర్ రవి గారితో మాట్లాడేద్దామా? నమస్కారం రవి గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. దీపావళి శుభాకాంక్షల కంటే ముందు మీకు అడగగానే ఇంటర్వ్యూకి వచ్చారు అంత దూరం నుంచి. రియల్గా థ్యాంక్ యూ చాలా. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్వ్యూ అందరికీ విషెస్ చెప్తూ స్టార్ట్ చేసుకుందాం. చాగంటి గారితో, మన గరికపాటి గారితో, వీళ్ళందరి విషెస్తో మీరు స్టార్ట్ చేసేయండి. ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. ముందు ప్రేక్షకులందరికీ విషెస్ చెప్పేయండి. ముందుగా ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దీపావళి మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప వెలుగునివ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ నేను విశేష చెప్పడం కాదు, మన ప్రవచనకర్తలు ఆధ్యాత్మికవేత్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే గరికపాటి గారు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది? ముందుగా చాగంటి గారు. దీపావళి అనే పండగ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. నేను పండుగ చేసుకోను అనకూడదు, ఎందుకనంటే హిందూ ధర్మాల్లో దీపావళి పండుగకున్న వంటి ప్రాముఖ్యత ఏమండి ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకు జరుపుకుంటాం ఏంటి అనేది. అందుకే అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రైమ్9 ప్రేక్షకులందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పట్ల కుటుంబం పట్ల ఉండాలని నన్ను కుర్రవాడు అడిగాడు నా దగ్గరికి వచ్చి, పిల్లవాడు, ఏమండి నేను దీపావళి జరుపుకోవచ్చా అన్నారు. ఏమండి దీపావళి జరుపుకోవచ్చు, కానీ తగు జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలనేది నేను పిల్లలకు చెప్పాను, మీరు కూడా చెప్పండి. నేను ఏమంటానంటే ఈ రకంగా చాగంటి వచ్చినట్టే ఉంది. థ్యాంక్ యూ. గరికపాటి గారు. ఏమండి అందరికీ నమస్కారం. మీ గరికపాటి. ఏమంటే ముఖ్యంగా ఈరోజు ప్రైమ్9 టీవీ ప్రేక్షకులందరూ కూడా దీపావళి శుభాకాంక్షలమ్మ. ఏమండి ఈరోజు నువ్వు దీపావళి చేసుకునే వాళ్ళ ఈ మధ్య చూశాను, కొంతమందికి ఒక రకమైన జబ్బు అది. ఏమంటే చిచ్చుబుడ్లు పేల్చేటప్పుడు ఏమంటే రీల్స్ పెడుతున్నారు, కెమెరాలు పెడుతున్నారు, నీ ఫోకస్ అంత అటువైపు ఉంది, పక్కన టపాకాయలు ఉన్నాయి. అమ్మ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి, ఆ ఫోన్లు పక్కన పెట్టండి, మీ రీల్స్ తగలయ్యా. ఎందుకు పనికి మాలు రీల్స్ అనుకుంటూ. ఏమండి ఈరోజు చూస్తూ ఉన్నామమ్మా, ఎందుకు ఇంత గట్టిగా మోమాటం లేకుండా చెప్తున్నారంటే అందరూ కూడా జాగ్రత్తలు పాటించుకోండి. ఏమండి ఈరోజు ఏదైతే కనుక టపాసులు పెలుస్తున్నామో పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నానమ్మ, దీపావళి అంటే ఒక వెలుగు పండగ. ఏమండి వెలుగు అనేది చీకటిని పక్కన పెడుతుంది, కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైమ్9 ప్రేక్షకులందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. శ్రీ చిన్నజీయర్ స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. ధర్మం మనం పాటిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ప్రైమ్9 ప్రేక్షకులందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. సో ఈ ముగ్గురితోటి మనం సూపర్. అయితే ఇప్పుడు మేము అడిగామనుకోండి, మీరు ఇంత మాట్లాడుతూనే ఉంటారు. సో అయితే ఇప్పుడు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళ ఆన్సర్స్ మీకు తెలియకపోవచ్చు. సో మీరే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళు ఒక 3 మెంబర్స్ తీసుకొని నన్ను మీరు అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. అంటే వాళ్ళు ఏ స్టైల్లో అడుగుతారు అనేది అడగండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఏదంటే ఇష్టం అని అడిగాను అనుకోండి, ప్రభాస్ గారికి ఏది ఇష్టం మీరు చెప్పలేకపోవచ్చు, అడ్డుకోండి. అందుకే మీరు అడగండి, నేను చెప్తా వాళ్ళ వాయిస్లో. ఓకే. సో ఇప్పుడు నేను కేసు ప్రభాస్ అయితే మిమ్మల్ని క్వశ్చన్స్ చేయాలి, ఏదైనా భయపట్టే క్వశ్చన్స్ అడగండి. ఓకే. డిఫరెంట్గా ఓగిడలు. ఇప్పుడైతే నా ఫేవరెట్ మూవీస్లో, అంటే చాలా మూవీస్ చేశాను, అందులో నా ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి అని చెప్తాను. అందులో స్టైల్ బాగుంటుంది, మీ స్టైల్. అమ్మో ఇంత నిజంగా ప్రభాస్ గారు వచ్చి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడానికి మాటలు వస్తాయా? మీ వాయిస్ ఏం అలానే ఉంది కాబట్టి నేను అందులో లీనమైపోయా. కెన్ ఎక్కువగా డర్లింగ్ అనే వర్డ్ ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తుంటాను? మీరు యూజ్ చేస్తారు కదా, నేను ఎట్లా ఆన్సర్ చెప్పగలను? ఇది ఒకటి. నాకేంటంటే కనుక నా సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్
ఒకటి చెప్పాలి. మీ డైలాగ్ చెప్పే అంత పెద్దదని కాలేదు ప్రభాస్ గారు. ఆ డైలాగ్ చెప్పే అంత లేదు మాకు, ఎందుకంటే ఇంత అలవోకగా చెప్పేస్తుంటారు. అయితే కష్టం ఉండరా. ఓకే లింక్స్, అందరికైతే థ్యాంక్ యూ. అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, నువ్వు పెడరా ఎప్పుడు నవ్వా స్విచ్ బుడ్ వచ్చి నీ దగ్గర పడితే ఎలా ఉండదో తెలుసా, రై 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 అటు నా శాశ్వత అయిపోయి ఇంకా మాండి సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ. సిద్ధు జొన్నలగడ్డ గారితో అడగండి మన డీజే జిల్లు తెలంగాణ స్లాగ్లో. నిజంగానే ఈ క్వశ్చన్ అడుగుతున్నావా అక్క స్వాతక్క? ఇప్పుడు డీజే టిల్లు చూసావు, డీజే పార్ట్ 2 చూసావు, ఇప్పుడు కొత్తగా సినిమా వస్తుంది, దానిపైన ఒపీనియన్ ఏందో చెప్పు. తెలుసు కదా ఎరగా తీసినావు అన్నాను. యాక్చువల్గా నీ డీజే టిల్లు చూసి నేను ఫస్ట్ చూసినప్పుడే పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. సెకండ్ ఎప్పుడెప్పుడు వస్తాయని మరింత వెయిట్ చేసిన. ఆ జాక్ మూవీ అది కూడా ఓకే బాగుంది. ఇక ఈ తెలుసు కదా అయితే సెన్సేషన్. తెలుసు కదా మూవీ అయితే చూసినావు కదా. జర మన తెలంగాణ స్లాంగ్ని మాత్రం ఓ రేంజ్లో తీసుకుపోయినా అన్నా. మరి అట్లా ఉంటుంది మనతో ముచ్చట. సో ఇప్పుడు నేను చూసిన సినిమాలు తెలుసు కదలో నీకు బాగా నచ్చినటువంటి సందేశం ఏంది? ఏ డైలాగులు ఉన్నాయి. నీ మ్యానరిజం సూపర్ ఉంటుందన్న. ఇంకా సినిమా గురించి నేను వర్ణించడం ఎందుకు చెప్పు. నీ మ్యానరిజం, నీ డైలాగ్ డెలివరీ అదొక రేంజ్లో ఉంటుంది. అట్లా ఉంటుంది మరి నీతో ముచ్చట. ఓకే సూపర్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరు? కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నేను వ్యక్తిగతంగా ఓజీ సినిమా, అసలు ఓజీ సినిమా చూసారా మీరు? క్షమించండి చూడలేదా? అయితే ఓకే, నేను ఒక రాజకీయ నాయకుడుగా మీకు ఇష్టమా లేదంటే ఒక సినిమా యాక్టర్గా మీకు ఇష్టమా? నేను రెండు ఇష్టమే. రెండు ఇష్టం. ఈ రేంజ్లో మీరు పొలిటీషియన్గా ఓకే, ఇటు దీని పరంగా ఓకే, నేను రెండు ఇష్టం అంటే రెండింటి పరంగా నాకు ఇష్టమే. సో నేను దేన్ని చెప్పాలి, రెండు ఇష్టమే. మీరు పవన్ కళ్యాణ్ గారంటేనే నాకు ఇష్టం. ఓకే, ఆయన ఏది చేసినా వండర్ సార్. ఓకే. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏమంటానంటే నా సినిమాల్లో అంటే స్టార్టింగ్లో గోకులంలో సీత నుంచి మనం వచ్చిన ఓజీ వరకు వాట్ ఈస్ ద ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు మీరు? ఖుషి. ఖుషి. ఏదో ఖుషీలో ఒక పాట కానీ డైలాగ్ కానీ. ఖుషి ఎందుకు ఆ సీను? మేబీ మీకు ఇష్టమైన సీనే అనుకుంటాను. ఏ సీన్ చెప్తే నడుము సీన్ అది వైరల్ కదా సీను. ఓకే, అయితే ఇప్పుడు అందులో ఉన్న డైలాగ్ని ప్రేక్షకుల కోసం ఒకసారి మీరేమన్నా సార్ మీరే చెప్పాలి సార్. మీరు మా స్టూడియోకి వచ్చారు, మీ డైలాగ్స్ మీరు చెప్తే బాగుంటుంది. మేము చెప్పామనుకోండి మీ ఫ్యాన్స్ మమ్మల్ని కొట్టినా కొడతారు, ఎందుకంటే మీలో మేము చెప్పలేం కదా. వాస్తవానికి అభిమానులు ఎప్పుడు కూడా చాలా మంచి వాళ్ళు, కొట్టే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేయరు, కానీ మీకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు సార్. అందుకని కొంచెం తేడా చేసామనుకోండి ఖచ్చితంగా పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, సంతోషంగా నవ్వుతూ ఇలాగే ఉండాలని, ముఖ్యంగా ఈరోజు ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా జన సైనికులకు, అభిమానులందరికీ కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీరందరూ కూడా బాగుండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేద్దామా? ఎవరి వాయిస్తో చెప్తారు చెప్పండి. హీరో అంటే నమ్మరు. సో మీరు యాక్చువల్లీ మీడియా అంటే లేదు, యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఏమని చెప్పానంటే, నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, వాళ్ళు స్టార్టింగ్ కొంతమంది ఇట్లా ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు గెస్ట్లతో మాట్లాడించవచ్చు. సరే అయితే పంచే హీరోస్ అంటే గమ్మున అంత బిలీవ్ చేయరు, కానీ ఆర్జీవి సార్ దగ్గర ఉన్నాను నేను. ఓకే, ఆర్జీవి గారితో ఉన్నాను, నా ఆర్జీవి గారు ఇంటర్వ్యూలో ఉన్నాను. సో ఆర్జీవి సార్ మాట్లాడతారని చెప్పేసి అని చెయ్యి. బట్ నువ్వైతే ముందేం చెప్పలేదు కదా? లేదు, జస్ట్ ఈరోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పా. ఇంటర్వ్యూ ఉందని స్టేటస్ పెడితే మాట్లాడతామన్నారు. సో ఒక ఇద్దరికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆర్జీవి అంటే తెలిసి ఉండాలి, ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఆర్జీవి గారు తెలియకుండా వాళ్ళకి మంచి ఎగ్జైట్మెంట్ ఉంటే ప్రాంక్ బాగా పండిద్ది. హలో అని ఏం చేస్తున్నావురా? ఏం లేదే, నీకు ఉన్నాను లైవ్లో చెప్పాను కదా అప్పుడు. ఆర్జీవి గారు ఉన్నారా, మాట్లాడతావా? జాగ్రత్త మరి. అంత సీన్ లేదురా, అంత లేదురా. వచ్చారు మన స్టూడియోకి, నేను స్పీకర్లో ఉన్నాను. జాగ్రత్త. బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నామో అది చేద్దాం. రైట్, తెలిసి కూడా నీకేమని చెప్పాను నేను స్టార్టింగ్. సో ఇంటర్వ్యూ అనేది కెమెరా యాంగిల్స్ అనేది మంచిగా పెట్టండి. మాట్లాడరాను ముందు సార్, మాట్లాడండి సార్. ఇది తప్పుగా ఏమనుకోకండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఫోన్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ వచ్చాను, బట్ మీరు ఫోన్స్ ఇవ్వడం వల్ల పైగా నాకు అబ్బాయిలు సార్ మీకు అభిమానులు చాలా ఉంటారు సార్.
ఐ డోంట్ లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సార్. మెన్స్ ఇష్టం లేకపోయినా మాట్లాడండి సార్ ఫ్యాన్స్ కోసం. కొన్ని వందల సార్లు చెప్పాను, నన్ను ఇష్టపడేవాడితో నాకు పని లేదు. నాకు ఫ్యాన్స్ ఇష్టం ఉండరు అండ్ నాకు హేటర్స్ కూడా ఇష్టం ఉండరు. ఐ డోంట్ లైక్ టు ఎనీవన్, ఐ డోంట్ కేర్ ఎనీవన్. బట్ వాట్ ఎవర్ మేబీ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేదేదో అమ్మాయి చేస్తుంటే ఇంకా బాగుండేది, కానీ అబ్బాయి చేసావు. అయినా సరే మీకోసం మాట్లాడతావు. థ్యాంక్ యూ సార్. హలో, హలో సార్, అర్జున్ గారా? ఎస్. సార్ నేను మీకు ఫ్యాన్ కాదు సార్, యాక్చువల్గా మీ ఫాలోవర్ నేను. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాన్ అండ్ ఫాలోవర్? సార్ యాక్చువల్గా మీరు మీ సినిమాలను ఇష్టపడే వాళ్ళేమో ఫ్యాన్స్, మీ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవారేమో ఫాలోవర్స్. ఓకే, గుడ్. సో ఏం చేస్తుంటారు మీరు? ఐపీఎస్ అక్షయ్ కుమార్కి ఎలానో మీరు మాకు కూడా అలానే సార్. చాలా మంది ఆస్పిరెంట్స్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఓకే, రైట్ సో దట్ రైట్, గుడ్. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి థ్యాంక్ యూ. ఓకే, సో ఇంతకు మించి నేను ఎక్కువ ఫ్యాన్స్తో మాట్లాడను, బికాజ్ మీకు తెలుసు ఐ డోంట్ లైక్ టు ఎనీవన్, ఓన్లీ ఐ లైక్ ఓన్లీ గర్ల్స్. థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ చేస్తాంట్రా. నమ్మేశాడు వాడు. ఇప్పుడు ప్రాంక్ అని చెప్పండి, తర్వాత చెప్తాను. చెప్తారా? అది ఎపిసోడ్ టెలికాస్ట్ అవుద్ది కదా, అప్పుడు చూస్తారు. ఓకే, యాక్చువల్గా వాడు డైలమాలో ఉన్నాడు, లేదంటే వాడి స్లాంగ్ అది కాదు, నా స్లాంగే. వాడు తెలంగాణ స్లాంగ్ లో మీరు అనగానే వాడు ఏదో ప్రొఫెషనల్ గా మాట్లాడేస్తున్నాడు, నమ్మేస్తున్నాడు. అందుకే రికార్డ్ కూడా ఆన్ చేసుకున్నాడు, విన్నారా? నెక్స్ట్ ప్రాంక్ అలా సేమ్ ఆర్జీవి గల మాట్లాడండి. సమ్మి, హలో సమ్మి, లైవ్ లో ఉన్నా, మాట్లాడు. ఆర్జీవి గారు ఉన్నారు. ఎవరు? ఆర్జీవి సార్. సో ఇప్పుడు ఆ గేమర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్సెప్ట్ అనేది పక్క చేయాలి మనం. సార్ మాట్లాడండి సార్, 2 minutes అంతే సార్, మీ ఫ్యాన్ సార్. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్యాన్స్తో మాట్లాడినది మీకు తెలుసు చాలాసార్లు, ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు ఫ్యాన్స్. నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు వద్దు, నన్ను హేట్ చేసే వాళ్ళు కూడా ఐ డోంట్ కేర్ ఫర్. మా కోసం సార్. సో మీరు రిక్వెస్ట్ ఆర్డరా? సార్ రిక్వెస్టే సార్, మీకు ఆర్డర్ వేసేంత పెద్దలం కాదు సార్, రిక్వెస్ట్ సార్. ఓకే, సో మీరు ఇంతలా అడిగారు కాబట్టి మీకోసం మాట్లాడతాను, అది కూడా అమ్మాయి అయితేనే. అమ్మాయి సార్. ఓకే, రైట్. సమర్థ సార్ పేరు. హాయ్. హలో, హాయ్ అజయ్ గారు. హాయ్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా కొంచెం సూటిగా మాట్లాడతారు, నాకు అది బాగా ఇష్టం మీరు. ఓకే, థ్యాంక్ యూ. అంటే నేను మాట్లాడిన మాటలు మీకు ఏది బాగా ఇష్టం? అన్నీ ఇష్టం. ఓకే, వాట్ ఈస్ ద ఫేవరెట్ డైలాగ్? ఎవరిది ఫేవరెట్ ఫేవరెట్ అంటే? సో ఇప్పుడు మీరేంటి, నేను అన్ని డైలాగ్స్ మీకు ఇష్టం అన్నారు, నేను ఒక డైలాగ్ అడిగితే మీరు చెప్పలేకపోయారు, మీరు ఫ్యాన్ అంటున్నారు. ఇది ఒక ఫ్యాన్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ కాదనుకుంటున్నాను. హలో, పర్వాలేదు చెప్పండి. హలో, ఐ థింక్ కట్ చేసిందా సార్? కట్ చేసింది సార్, భయపడినట్టుంది. భయపడి కట్ చేసింది సార్. అయ్యో, భయపడి కట్ చేసింది. ఆడేసుకున్నారు, ముచ్చట గమ్మత్ చేసేసిరు. ఓకే, ఇంకా ఇప్పుడు షార్ట్ కాకుండా ఒక 2 minutes 1 minute లాంగ్ లెంత్ డైలాగ్, మన ప్రభాస్ గారిది కానీ సప్తగిరి గారిది కానీ, ఒక లాంగ్ లెంత్ డైలాగ్ చెప్పండి. ప్రభాస్ గారు చెప్దాం. బాహుబలి సినిమాలో ఉంటుంది. అవును, బాహుబలిలో కాలకేయ ఫైట్ ఉంటుంది కదా, కాలకేయ ఫైట్స్లో ఆయన ఒక నాన్ స్టాప్ డైలాగ్ చెప్తారు, అది ఎలా ఉంటుంది? మరణం మహాసేనా, ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో అడుగుపెట్టి చావకుండా పిరికితనంతో వెనకడిగేయడం మరణం. మన తలను అవమానించిన వంట నీచును మనకెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాకలేడని వాడి గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు,
నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు? జై మహిష్మతే. నిజంగానే ప్రభాస్ గారు ఇక్కడ ఉన్నట్టుగా ఉంది మా ముందు. థ్యాంక్ యూ. ఇప్పుడు సప్తగిరి గారు మన పొలిటికల్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? అంటే వీళ్ళ నుంచి కొన్ని ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి కనీసం మీతో అయినా అంటే పార్టీకి అతీతంగా ఓన్ క్యాండిడేట్గా వచ్చాడు అనుకోండి, అప్పుడు చెప్పండి. ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో పిలిపించారు. అన్న నువ్వు అడిగావా? సిటీ తల్లి నువ్వు పిలిచావా? అన్న ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మగవారికైతే కనుక మగజాత ఆనుమతి ఇస్తాను, అక్క వాళ్ళకైతే కనుక పట్టు చీరలు ఫ్రీగా ఇస్తాను. ఒక్కసారి నాకు ఓటేయండి. మామూలుగా ఉండదు. ఇంటింటికి గులాబ్ జాములు ఫ్రీగా ఇచ్చేస్తాను. అక్క ఏం అక్క నువ్వు ఓటేస్తావా లేదా? అన్న మగజాతిని కాపాడాలంటే నాకు ఓటేయాలి. అబ్బా ఆహా అట్నా వచ్చేసావా చిట్టి తల్లి? యాడ్ నుంచి వచ్చారు మీరందరూ కూడా? ఓటు హక్కు ఉందా లేదా? ఓటు అయ్యండి, నన్ను గెలిపించుకోండి. మగజాతినే కాదు ఆడజాతినే కాదు సభ్య సమాజాన్ని కాపాడుతాను. అబ్బా ఆహా అవునా? అవునా? అవునవును. షఫీ గారు, గరికపాటి గారు. ఇప్పుడు యాక్చువల్లీ గరికపాటి గారు ఎక్కువ అది సాంస్కృతిక పదాలు యూజ్ చేస్తారు. షఫీ గారిది కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ అంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? షఫీ గారు గరికపాటి గారా? ఇద్దరు ఒక మీటింగ్లో కలిసారనుకోండి, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు? ఏమండి బ్రదర్ షఫీ గారు, మీ యొక్క వీడియోస్ చూస్తూ ఉంటాం. మేమేంటంటే కనుక సభలో ఆధ్యాత్మికంగా కూర్చొని ఒక పీట మీద కూర్చొని చక్కగా కుర్చీలో కూర్చొని మేము చాలా విషయాలు ఆధ్యాత్మికంగా చెప్తుంటాం. కానీ మీరు అద్భుతంగా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మీ మాటలతోటి చాలామందిని ఏమంటే ఉర్రూతులోకి ఇస్తూ ఉంటారు. అది నిజంగా మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క డెడికేషన్కి ధన్యవాదాలు తెలియదు. చాలా బాగా చెప్పారు మీరు. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోటివేషన్స్ మనిషికి ఎంత అవసరం. గరికపాటి గారు మీరు కూడా చేస్తున్నటువంటి ప్రసంగాలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. నేను చేసిన ప్రసంగాలు మీకు నచ్చుతాయి. ఏదైనా ఇద్దరు కూడా కలిసి సమాజానికి ఒక మంచి మేలునిస్తూ యువతని సమాజాన్ని ఒక సభ్య సమాజంలో ఒక మంచి మెసేజ్ని అందించాలని ఇద్దరి కాన్సెప్ట్ బాగుంటుంది. కాబట్టి మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకుంటూ మీ బ్రదర్ షఫీ. ఎంత న్యూట్రల్గా వెళ్ళినారు. ఓకే, ఇంకా కేఏ పాల్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరు ఎదురుపడితేనా అది పాలిటిక్స్ మాట్లాడుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? చూసావా తమ్ముడు బాలకృష్ణ? మొన్న ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో అన్నాను, బాలకృష్ణ గారు తెలుసా అంటే తెలీదమ్మా అన్నాను. దాన్ని ఎన్ని ట్రోల్స్ చేశారు కదా. ఇప్పుడు మనం కలుస్తున్నాం కదా, కలిసి ఏం చేద్దాం? నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి వచ్చేసే సీఎం క్యాండిడేట్గా నిన్ను నిలబెడతాను. 1,00,000 కోట్లు తీసుకొస్తాను. తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, ఎక్కడికి నిలబడతావో సీఎంగా నిలబడు. 1,00,000 ఓట్లు సమాజాన్ని బాగు చేద్దాం. ఏమంటావు? తెలుసు కదా కేఏ పాల్ అంటే. ఈసారి మనం గెలిచామంటే గాలిలోనే హెలికాప్టర్లు జాము, రోడ్డు మీద హెలికాప్టర్లు జాము ఉండదు, ఇంకా గాల్లోనే ఉంటుంది, ట్రాఫిక్ జామ్లు ఏముండవు. కాబట్టి తమ్ముడు బాలకృష్ణ మీ నాన్నగారు అంటే ఇష్టం. సినిమాలు చూస్తాను కదా అప్పుడు. సో మీరు కూడా మీ డైలాగులు చూస్తాను, చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు కూడా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. కావాలంటే జ్యోతిని అడుగుదాం. జ్యోతి ఎక్కడ ఉంది? ఏమంటావు జ్యోతి? మీరు ఎలాగంటే అలా చెప్తావు కదా జ్యోతి. సర్వే జనం సుఖనా భవంతు. సరే ఏదైనా పార్టీ గురించి మాట్లాడుతున్న పాలుగారు అందరికీ నాన్నగారు విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ నుంచి ప్రాణం పోయినా ఈ గంటల్లో ఊపిరిన్నంత వరకు, నేను ఈ భూమి మీద జీవిస్తున్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే పుడతా, తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. నా జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీకి. 1,00,000 కోట్లు కాదు, 100 కోట్లు ఇచ్చినా ఐ డోంట్ కేర్. వన్స్ ఐ సబీన్ ఈసారి రిపీట్. కాబట్టి పాలుగారి యొక్క ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తూ ఏం మాట్లాడుతున్నారో క్లారిటీగా చెప్పండి అని తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై బాలయ్య. పార్టీలో విడిచేది లేదు, పార్టీని వదిలేది లేదు. ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తా. కాదండి, ఇంత మంచి అవుట్పుట్ రానికి అసలు మీరు ఎన్నిసార్లు ఇంతమందిని చూస్తూనే ఉంటారా, లేదంటే వింటూనే ఉంటారా? మీ జర్నీలోనే వీళ్ళందరూ మీకు అసలు మేనరిజంతో సహా వాళ్ళు అంటే ఈ ఉంటాయి కదా బడ్సే కాకుండా ఇవి కూడా ఎలా చేస్తున్నారు అసలు? బాలకృష్ణ గారు అది అంటే కళ అనేది ఒక గొప్ప కళ అనేది ఒక అది ఏది ఆల్రౌండర్ రవి గారి లాగా
కళ అంటే మీరు ప్రాక్టీస్ అంతే, అబ్జర్వేషన్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. కాదు, ఇంతమందిని అబ్జర్వ్ చేయాలంటే అది కూడా కొంచెం కష్టమే. అంటే మన వర్క్ మీద మనకు ఆ డెడికేషన్ ఉంటే తప్ప ఇంత మంచి ఇది రాదు. అవునవును. అంటే ఓకే డైలాగ్స్ వరకు ఓకే, కానీ వాళ్ళ మానేజంతో సహా మీరు చేస్తున్నారంటే గొప్పలే అండి మీరు. ఎందుకంటే అంటే దాన్ని నిజంగా మీరు ఎట్లా చేస్తారు, వర్క్ ఎలా చేస్తారు అంటే డైలీ అప్డేట్ అవుతూ ఉంటారా వాళ్ళ డైలాగ్స్ని, లేదంటే అంటే ఒకప్పుడు ప్రాక్టీస్ చేసి వదిలేసారా, లేదంటే ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ అంటే వాళ్ళు మాట్లాడే విధానాలు చేంజ్ అవుతూ ఉంటాయి, అయినా మీరు ప్రతిదీ అప్డేట్లోనే ఉంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవ్రీడే. సో మనకి ఏంటంటే కనుక మన శరీరానికి ప్రతిరోజు బాడీలో విటమిన్స్ కావచ్చు, క్యాలరీస్ కావచ్చు, మనం తినే ఫుడ్ అంటే బాడీకి ఎంత మెయిన్ ఇంపార్టెంటో, సో మన టాలెంట్ కూడా. ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఒక యాప్ ఏంటంటే కనుక మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసి అట్లా ఉంచేసి దాన్ని వాడేస్తున్నారు. బట్ ఎప్పుడైతే కనుక నువ్వు యాప్ని అనేది అప్డేట్ చేయలేదో అది స్ట్రక్ అయిపోతుంది, బోర్కి వచ్చేస్తారు, అది ఎంత వర్క్ సరిగ్గా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ వెన్ యూ అప్డేట్ టు ద యాప్ అది చాలా అంటే కొత్త ఫీచర్స్ చూపిస్తుంది, చాలా బాగుంటుంది, అందులో కొత్త ఫీచర్స్ వస్తాయి. లైఫ్లో ఆర్టిస్ట్ కూడా అప్డేటెడ్ యాప్ లాగా ఉండాలి. సో ఎప్పుడైతే అప్డేటెడ్ యాప్ లాగా ఉంటాడో ఆర్టిస్టు, సో తను ఎప్పుడు కూడా ఫేడ్ అవుట్ అవ్వడు. లైఫ్లో ప్రతి మనిషి ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఏదో ఒకటి కొత్తగా చేయాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. డోంట్ వేస్ట్ ద టైం. అసలు ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు, ఏదో ఒకటి చూసి అబ్జర్వేషన్ చేయాలి. అది నాకు ఉన్న అదే మిమ్మల్ని చూస్తే మీ స్టేటస్ చూస్తే నాకు చాలా అర్థమవుతుంది. మొత్తం మీద ఫారెన్ ట్రిప్స్ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు లైఫ్ని. ప్రొఫెషనల్, పర్సనల్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఫుల్ బిజీ అయిపోయారు. ఒకప్పటి రవి గారికి ఇప్పటికి చాలా బిజీ అయిపోయారు. అసలు ఈ షెడ్యూల్ని కూడా ఇంత బిజీలోనే ఇచ్చేసారు మాకు. ఇప్పుడు ఫీమేల్ వాయిస్ కూడా చేస్తారా? ఫీమేల్ వాయిస్ అంటే కోవై సర్ల గారు చేస్తాను. కోవై సర్ల గారు, ఓకే. అంటే మన పాత అలనాటి హీరోయిన్స్ కూడా పరిచయం చేద్దాం అనుకున్నాను మీ వల్ల. నేను ఫీమేల్ వాయిస్ చాలా తక్కువ. ఫీమేల్ వాయిస్తో ప్రాంక్ కాల్స్ చేస్తాను, అమ్మాయిలా మాట్లాడతాను. అచ్చా, సరే మీకు తెలిసిన ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి, నా నెంబర్తో చేయండి, లేదంటే నెంబర్ చెప్తాను, డైల్ చేయండి. 8857 88 167. ఫస్ట్ నువ్వు మాట్లాడు, నేను స్వాతి బాగున్నావా ఏంటి అని చెప్పేసి అని మాట్లాడు. మాట్లాడిన తర్వాత మధ్యలో ఇంటరాక్ట్ అవుతా, నీ వాయిస్ నాస్కి మ్యాచ్ చేస్తా, మాట్లాడు. అంటే మీరు ఎవరు అంటే మీరు నాకు తెలుసు. అతని పేరు వినయ్. ఓకే, వినయ్ గుర్తుపట్టావా, అప్పుడే మర్చిపోయావా ఇన్స్టాలో మెసేజ్. మీరు వెంటనే అందేసుకోండి సరే, తడబడ్డారు అనుకోండి మళ్ళీ గుర్తుపడతారని. హైదరాబాద్ అని చెప్పాం. హలో వినయ్ బాగున్నావా? అప్పుడే మర్చిపోయారా? నేను స్వాతిని నేను. హలో వినయ్ బాగున్నావా? స్వాతిని ఇన్స్టాలో ఇన్స్టా ఫ్రెండ్ని మర్చిపోయావా అప్పుడే? ఎంతమంది స్వాతిలు ఉన్నారేంటి, అప్పుడే పేరు మర్చిపోయా? హలో గుర్తొచ్చానా? చెప్పండి. వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది ఏంటి? వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. బయట అంటావు ఏంటి వినయ్? నేను చేయక నాకు టైం కుదిరిద్ది, నాకు దొరక టైం దొరుకుతుంది. ఇప్పుడే అలా చేస్తే ఎట్లా చెప్పు? కాదు, నేను ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు కనీసం పక్కకు వచ్చి మాట్లాడచ్చు కదా. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎక్కడున్నావు? బయట అంటే బార్లో ఉన్నావా, తాగుతున్నావా? అయ్యో గుర్తుపట్టేశారా? సో అరే నువ్వేమి వేరే మాట్లాడుకో, ఇది లైవ్లో ఉన్నాను, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. ఒక ప్రాంక్ కాల్ చేయమంటే నీకు కాల్ చేశాను రా, ఇది రికార్డెడ్ అవుతుంది, బూత్లేం ఉపయోగించదు. లేదు ఈ రియల్గా ఫీమేల్ యాంకర్ ఎదురుగా ఇంత ఫస్ట్ మాట్లాడింది తనే, తర్వాత నేను మాట్లాడాను, కానీ నువ్వు గుర్తుపట్టేశారా? లేదు ఒకసారి మాట్లాడు. లేదండి వినయ్ గారు, ఫస్ట్ నేను మాట్లాడాను, తర్వాత రవి గారు మాట్లాడారండి. ప్రాంక్ కాల్ ఫెయిల్యూర్. ఫెయిల్ చేశారండి మా ప్రాంక్ కాల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ.
గుర్తుపట్టేశారు. మధ్యలో మీ వాయిస్ చేంజ్ అయింది కొంచెం. అవును కదా, అక్కడ మేబీ గుర్తుపట్టినట్టున్నారు. ఒక 10 మెంబర్స్ని డైరెక్ట్గా బ్యాక్ టు బ్యాక్ ఒక 10 మెంబర్స్ని వెంటనే నేను గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్స్ చెప్పేసేయండి. అందరికీ ప్రైమ్9 ప్రేక్షకులందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అబ్బి మొత్తం గబ్బు లేకుండా సార్థకగా ఉండండి. మీ బండబడవ బాంబులు పెట్టి ఓ బరాబరా సౌండ్లు చేస్తూ కళ్ళు మొత్తాన్ని పొల్యూషన్ చేయకుండా కొంచెం మాత్రమే టపాకాయలు కాల్చండి. ఏమిరా ఏమి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ కూడా ఏదో కాన్సర్ట్ చదువుతున్నారు, అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. బాగున్నారా? ఎవరే నువ్వు గ్రామాంతరవాసి కప్పలాగున్నావో అన్న మగజాతికి ఆడవారికి అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు అన్న. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏరా ఏమండి, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని తెలుసుగా. ఏమండి అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఏటైందని చూస్తున్నానే. అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు. సెటప్ బావా, నువ్వు రాముడు అయితే నేను రామదాసును బావా, అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు బావే అన్నా. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అన్న. టపాచులు, చెచ్చుబుడ్లు, బుడెల్ మామూలుగా ఉండదన్న. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే రై. అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి కోటరేయకండి, కోటరేసి బొమ్మలు పెంచకండి రా. అందరూ కూడా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. ఉంటాను. అట్లా చాలా చేయొచ్చు. ఒక్క తిప్పకుండా చేసేస్తున్నారు. వెంటనే క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి ఇట్లా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మేబీ దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? సూపర్. గతం గత. మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక వర్క్ ఈరోజు చేశారు అనుకోండి, రేపు పొద్దున ఏం వర్క్ వస్తుందో మనకు తెలియదు. ఎవ్రీడే ప్రిపేర్ టు వర్క్, అంతే. ప్లానింగ్స్ ఏం లేవు, ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అచ్చా, మొత్తం మీద ఫుల్ బిజీగా ఉన్నారు. నేను అడిగింది ఇంకోలా కదా, పెళ్ళి ఆ టైపు. ఎన్ని రోజులండి సింగిల్గా జర్నీ చేస్తూ ఉంటారు? చూద్దాం నెక్స్ట్ ఇయర్. అంతే అంటారా? ఓకే, ప్లాన్లో ఉన్నారా అయితే? చూద్దాం అన్న, ప్లాన్లో ఉన్నానా లేనా అనేది మాత్రం చెప్పలేదు నేను. అచ్చా, ఓకే. మీరు ఇద్దరు కలిసి మాకు ఇంటర్వ్యూ అండి నెక్స్ట్ ఇయర్. డెఫినెట్లీ మేడం. అండ్ ఇంకా మరి ఏదైనా సినిమాలకు డబ్బింగ్ చెప్పారా రీసెంట్గా? సినిమాలకు ఏదో ఒకటి డబ్బింగ్స్ వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాను. ఇప్పుడు రీసెంట్ రిలీజ్ అయిన దాంట్లో ఏదైనా చెప్పారా? రీసెంట్ ఇప్పుడు మిత్రమండలి వచ్చింది, మన చాలా వచ్చినాయి. లేదు మేడం, నేను సినిమా మూవీస్ డబ్బింగ్స్ తగ్గించేసాను. నేను ఎక్కువగా యూనియన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, సో నేను తక్కువ. బట్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి చెప్తూ ఉంటాను. మరి ప్రీవియస్గా చెప్పింది ఎప్పుడైనా చెప్పండి. నేను చెప్పిన సినిమా డబ్బింగ్లో కల్లా అన్ని సినిమాల్లో కంటే నాకు బాగా ఒక మాంత్రికుడు క్యారెక్టర్ చెప్పాను. ఓకే. సో అతను ఏంటంటే కనుక క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుడు. అతను చాలా గంభీరంగా ఉంటాడు. అతను వచ్చేసరికల్లా మన కాలకేయుడిలాగా ఉంటాడు. అతనికి ఇచ్చి హైప్ బేస్ వాయిస్ ఇచ్చాను. అదేంటంటే కనుక మన రవిశంకర్ గారు ఐడియా ఉన్నారు కదా మీకు, సాయి కుమార్ గారు తమ్ముడు వారు. సో ఆ వాయిస్ ఇచ్చారనమాట ఆయన టైప్లో. అది నాకు ఎప్పటికీ కూడా బెస్ట్ వాయిస్ డబ్బింగ్. అది ప్రేక్షకుల కోసం చెప్తాను. చెప్పండి. చాలా భయంకరంగా ఉంటుంది, హై పిచ్ వాయిస్. భయపెట్టారు కదా, భయంకరంగా ఉంటుంది. పర్లేదు. అసురా, ఈరోజు నా దీక్ష పూర్తయింది. నా శక్తులన్నీ మారి సర్వశక్తులు నాలో ప్రవహించాయి. ఇక నాపై ఆపేవాడు లేడు, ఇక నాపై జయించేవాడు లేడు. ఇలా ఇంత భయంకరంగా ఒక చెప్పడం జరిగింది. అది నాకు బాగా బాగుంది, చాలా బాగుంది. ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలో కూడా ఓకే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఏ వర్క్ అయినా 10,000తో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో హైయెస్ట్ మనం ఒకవేళ ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా, డబ్బింగ్ ఇండస్ట్రీకైనా మీ మిమిక్రీ ఆర్టిస్ట్లకైనా రావాలనుకుంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇలా ఓన్లీ యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం అంటే అందరూ ఫేమస్ అవ్వట్లేదు కొంతమంది. సో డైరెక్ట్గా వచ్చే ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందంటారా? ఎవరైనా కొంతమంది విలేజ్లో కానీ ఎక్కడైనా మిమిక్రీ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, బట్ వాళ్ళకి ప్లాట్ఫామ్ లేక అక్కడికి ఆగిపోతున్నారు. మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఈ వేలోకి రావాలి అనుకుంటే వాళ్ళు ఇలా రావచ్చు. సో సింపుల్ మేడం. ఇప్పుడు ఇదివరకులాగా టాలెంట్ ఉండి మేము మూల ఉండిపోయాం, టాలెంట్ ఉండి నేను బయటకు రాలేకపోతున్నాను అనేది ఫాల్స్. ఎందుకనంటే
ఇన్స్టాగ్రాము అనేది ఒకటి ఉంది. ఇన్స్టాగ్రామ్స్లో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని జనాలకి ఏదైనా కొత్తగా ఓన్ కంటెంట్ ఇస్ నాట్ ఏ కాపీ కంటెంట్, ఓన్ కంటెంట్ నువ్వేం చేసుకొని ఏదైనా రీల్స్ చేయడం, ఒక డైలాగ్స్ చెప్పడం, లేదా కామెడీ స్క్రిప్ట్ రాసుకొని ఒక రీల్స్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో మిలియన్స్లో లక్షల్లో లైక్స్ కానీ వ్యూస్ కానీ వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఈ రెండు. సో అందులో నువ్వు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, టాలెంట్ గుర్తు చేస్తున్నావు, ఇవన్నీ షేర్స్ వెళ్తాయి. ఆ షేర్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కనుక కొంతమంది మీడియా వాళ్ళు చూస్తున్నారు, దాని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళని పిలుస్తున్నారు, చాలా బాగుంది ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫేమ్. దాన్ని చూసి ఇంకా నువ్వు డెవలప్ చేయడం, అవన్నీ చూసిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ నుంచి నెక్స్ట్ టీవీ ఛానల్స్ వాళ్ళు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి ఛానల్స్ వాళ్ళు అబ్బా భలే ఉంది టాలెంట్, మనం ఎంకరేజ్ చేయాలి. సో టాలెంట్ అనేది ప్రతి మనిషికి ఉంటే సక్సెస్ వే అనేది చాలా ఈజీగా ఉంది. ఓకే, అయినా ఈ ప్రజెంట్ కొంచెం ఈజీనే లేండి. మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేది సిచువేషన్? మాయం వచ్చినప్పుడు ఈ ఎక్కడుండే అసలు సోషల్ మీడియా లేదు. ముసలోడు అనుకోకుండా అంటే 10 years బ్యాక్ అనేది 10 years బ్యాక్ వచ్చేటప్పుడు ఏం లేవు మేడం, అంటే ఇంత సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది అంత లేదు. ఇప్పుడు 5 to 6 years అవుతుంది అంతే, సోషల్ మీడియా ఎక్కువ పెరిగిపోయింది. నేను అసలుకి ఈవెంట్స్లో మిమిక్రీ అని స్టార్ట్ చేసిన 2-3 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు నన్ను. తీసుకున్న తర్వాత అప్పుడు అరే భలే చేస్తున్నాడని ఒకరి నుంచి ఒకరి నుంచి అట్లా బాగా యూట్యూబ్ నుంచి బాగా నేను ఫేమస్ అయ్యాను. తర్వాత టీవీ షోస్కి, తర్వాత సినిమాలకి అట్లా. ఓకే, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నారు కదా, జబర్దస్త్ ఇలాంటి వాటికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? చాలాసార్లు చేశాను, ఒక దాదాపు 10 స్కిట్లు చేస్తుంటాను. అవునా? గెస్ట్ అపీరెన్స్ చేశాను. అంటే గెస్ట్ లాగా వెళ్తారు? గెస్ట్ లాగా వెళ్తాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఎవరు చేయగలుగుతారు? ఒక కేఎఫ్ పాల్ గారి క్యారెక్టర్ ఉంది, లేకపోతే పలానా క్యారెక్టర్ ఉంది, వాయిస్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్, ఇలాంటివి ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు ఏంటంటే కంటెంట్ రాసుకుంటారు కదా టీమ్ లీడర్స్, ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగా చేస్తారో మైండ్లో ఆల్రౌండర్ ఎవరైతే బాగా చేస్తారని మైండ్లో వచ్చింది అనుకోండి. సో డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి నన్ను పిలుస్తారు, చేస్తున్నప్పుడు వెళ్ళేసి నేను డైరెక్ట్గా అంటే ఓకే అది అడగొచ్చు కదా, బట్ మీరు ఎంత కాస్ట్ చేయవచ్చు, అంటే ఎంతవరకు తీసుకోవచ్చు అలాంటి వాటికి వెళ్తే? టీవీ షోస్లో సినిమాలు డోంట్ ఎక్స్పెక్టేషన్స్ మనీ, ఎందుకంటే అసలు అవకాశం రావడమే గొప్ప విషయం. మనకి నో డిమాండ్, వాళ్ళు ఎంత ఇచ్చినా, ఒకవేళ నేను ఇవ్వకపోయినా కూడా వెళ్ళిపోతాను. ఎందుకంటే ద ఫేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆ ఫేమ్ నుంచి నువ్వు బయట డబ్బులు సంపాదించాలి. ఈవెంట్స్ రంగంలో ఈవెంట్స్లో ఎంత ఛార్జ్ చేస్తారు? ఈవెంట్స్ లోకల్లో 10,000 ఛార్జ్ చేస్తాను, అవుట్డోర్ వెళ్తే 25,000 ఛార్జ్ చేస్తాను. అచ్చా, ఓకే, పర్ డే 10,000. అయ్యి మొదలు చాలా వెళ్తున్నారులేండి, అలాంటి 10,000 ఎన్ని అవుతాయో. అవును, బయట నాకు ఒక BMW కారు అవసరం లేదండి, మన లైఫ్కి సంతృప్తిగా ఉంటే చాలు. మరి మన ప్రీవియస్ లైఫ్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు BMW ఉందా లేదా అన్నది కదా, మనం ప్రీవియస్ సైకిల్లో మీద తిరుగుంటాం, ఎవరైనా అంతే కదా. మనం ఫస్ట్ రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చినామంటే సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామంటే సో ప్రీవియస్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఓకే, కష్టపడాలి అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు అనేది నా ఒపీనియన్. పర్లేదు పెట్టుకోవచ్చు, బట్ దానికి తగ్గట్టు హై రేంజ్లో అవ్వాలి, దానికి తగ్గట్టు కొంచెం కిస్మత్ కూడా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మీ డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇంకెవరైనా మన ప్రేక్షకులకి మీరు ఒక మంచి మెసేజ్ ఏది ఇస్తారు? అసలు నేను మెసేజ్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి అంటారా? మెసేజ్ ఇవ్వడానికి ఆర్జీవి కూడా కదా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ స్టేజ్ లేదు, నేను ఒక మెసేజ్ ఇచ్చే స్థాయిలో నేను లేను. ఎందుకంటే నేను చాలా సక్సెస్ అవ్వాలి. ఒక మనిషి ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పారని అంటే కనుక వాడు ఒక రోల్ మోడల్, అంటే ఎప్పుడు కూడా పడిపోని సెటిల్ అయిపోయిన రోల్ మోడల్ అయి ఉండాలి. అంటే లైక్ 55 years 50 60 ఓకే సూపర్ సక్సెస్ అయిపోయాడు, లైఫ్లో సంపాదించేశాడు, అందరినీ సెటిల్ చేస్తాడు అన్నాడు మనం మెసేజ్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎదుగుతున్నాను కాబట్టి మెసేజ్ ఏం లేదు, బట్ ఆల్వేస్ డూ హార్డ్ వర్క్. కొత్త ఏదైనా చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది కూడా ఒక మెసేజే అండి. ఓకే, పర్లేదు. సప్తగిరి గారి మన ప్రేమ కథ చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అక్క, ఆ డైలాగ్ చెప్పండి. లోపల సుధీర్ని ప్రవీణ్ కొడతా ఉంటారు దయ్యం, మనోడు బయట నుంచి సైదుల దగ్గర కూర్చుంటాడు, సౌండ్ లేని బట్టి లోపలికి పరిగెత్తుకుంటే వెళ్ళి కానీ నుంచి డైలాగ్ చెప్పేంతవరకు ఎలా ఉంటుంది.
సప్తగిరి దించేస్తారు. ఇది ఒకటి ఉంటుంది, ఈ డైలాగ్ నాకు బాగా ఇష్టం. మగజాతి ఆనిముత్యాలు అని చెప్పేసి రోడ్డు మీద వెళ్తుంటే కొడతారు చూసారా, అదొక్కసారి చెప్పండి, అది నా కోసం. ఎవరే మీరు? మగజాతిని ఆనిముత్యాన్ని నాశనం చేస్తారా? జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారే? పొద్దున బట్టలు సరిగ్గా వేసుకోండి. మగజాతికి ఏం చేస్తారు మీరు? మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నారు. మామూలుగా ఉండదు. రేసు గుర్రం బాబ్జీ ఇక్కడ. రేసుగుర్రం బాబ్జీ పరిగెడుతున్నారు రేసుగుర్రంలానే. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏంటి విషయాలు చెప్పండి, మీరే సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. మీ డైలాగ్స్ విని మీరు నిజంగా అందరు ఇక్కడిక్కడే ఉన్నారా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా మీ హార్డ్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఎట్లా అంటే ఈ వాయిస్లో ఓకే చెప్తున్నారు, కాకపోతే ఇంకొంచెం ఫీమేల్ వాయిస్లో కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు తిరుగులేదేమో. ఫీమేల్ వాయిస్ ఏమైందంటే వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయి మేడం. ఓకే, అవి ఎక్కువగా రిస్క్ చేయను నేను. ఈ గొంతుని ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఉంచాలనుకుంటున్నాను. మళ్ళీ ఇదేమైందంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు బేసిక్గా నేను మేల్ వాయిసెస్ చేసేటప్పుడు చూడండి, చాలా బాగా ఏదైనా సరే మీరు ఏదైనా అడగండి, నిద్ర లేపడినా పర్ఫెక్ట్గా చేస్తాను. కానీ ఫీమేల్ వాయిస్ వచ్చేసరికల్లా మనం ఇక్కడి నుంచి తీయాలి. ఎక్కడ నుంచి చేస్తారు ఏమంటే కనుక ఆ ప్రెజర్ అంతా గొంతు వోకల్ కార్డ్స్ అంటారు లోపల ఉంటాయి, వాటి మీద పడుతుంది. బేసిక్ ఇప్పుడు కోవే సర్లా గారు ఉన్నారు, ఆవిడ చాలా హైప్లో మాట్లాడిద్ది, మళ్ళీ స్లో చేస్తుంది. అది ఎలా ఉంటుంది? ఫీమేల్ వాయిస్ పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను, దాంట్లోనే ఎఫెక్ట్ ఏమైందో కూడా చెప్తాను. ఎందుకు కోవే సర్లా గారు దేశముద్ర చిత్రంలో నుంచి నిద్రలోంచి టక్కున ఉలికిపడేసి, నీ అక్కకి కొన్నా పట్టు చీర, నీ అమ్మకి కొన్నా పట్టు చీర, ఆఖరికి నీ చెల్లికి కొన్నా పట్టు చీర, నాకెందుకు కొనలేదురా పట్టు చీర, ఎవరిని సాయంత్రం వచ్చేటప్పుడు మల్లె పూలు తీసుకురండి, అబ్బా ఏమే వచ్చేసావా. సో ఇట్లాగా ఆవిడ మాట్లాడుతుంది. సో ఇట్లా ఎక్కువ హైప్ చేస్తున్నప్పుడు బేసిక్గా గొంతులో కొన్ని ఉంటాయి, బట్ చేస్తారు కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తారు, బట్ నేను ఆ జోన్ తక్కువ. అంతే, అన్నింటికి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మేబీ నాకు తెలిసి ట్రైనింగ్ లేనిది మీ ఇదేనేమో కదా, అది బై బర్త్ రావాలి కావచ్చు కదా. ఒక బేసిక్ వాయిసెస్ వస్తే దానికి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మిమిక్రీ కోర్స్ డిప్లొమా కూడా ఉంది. ఓకే, అవును ఉంది. నేను పిహెచ్డి యూనివర్సిటీ అది స్టూడెంట్నే. ఓకే, సో కాబట్టి అక్కడ చేసుకోవచ్చు మిమిక్రీ. బాగా కొన్ని వాయిసెస్ వస్తే అక్కడ మంచి ట్రైనింగ్ ఇస్తారు. కొంచెం ఇది కష్టం అంటారు ఫీమేల్ వాయిస్, కొంచెం కష్టమే. అంటే మీరు గొంతు కోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఏదో కొంతమంది అంటారు బెల్లం లాంటిది తినడం పొద్దున మార్నింగ్ లేసి, అది అదేం లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోయింది. కొంచెం కూలింగ్ సంబంధించిన విషయాలన్నీ అవాయిడ్ చేయడం. ఫుడ్ విషయం కూడా జాగ్రత్త తీసుకుంటారు కావచ్చు కదా. ఆ ఫుడ్ ఏది పడితే తినేయచ్చు, కానీ ఈ కూల్ డ్రింక్స్ బ్యావరేజెస్ ఉంటాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలంతే. అవాయిడ్ చేస్తారా నిజం చెప్పండి? పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే పార్టీసా ఫ్యూచరా నా అదేంటి కెరీరా అనుకుంటే ఏమంటారు మీరు? నిజంగా ఇప్పుడు మీ లేదు ఖచ్చితంగా మీరు మందు మానేయాలి, ఇలాంటివి మానేయాలి, కెరీరా ఇదనంటే మీరు ఏది ఎంచుకుంటారు? కెరీరే ఆబ్వియస్లీ. నిజంగా మానేయరా? పక్కా షూర్. అది పెద్ద మ్యాటర్ ఉంటుంది. అకేషనల్ వైజ్గా కలిసినప్పుడు అనేది కామన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అప్పుడు మీతో ఉన్న వాళ్ళు ఫీల్ అయితే మనం ఆగిపోయారు, క్వశ్చన్ మార్క్ వచ్చింది. చేస్తే ఫీల్ అవుతారు. పని పాట లేకుండా ఇంటికాడ ఖాళీ కూర్చొని తాగితే ఫీల్ అవుతారు. సో డైలీ అదే పనిగా పెట్టుకుంటే నైట్ టైము ఫీల్ అవుతారు. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఉన్నాను, చాలామంది పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాను, వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు తాగకపోతే వాళ్ళకి తాగలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్గా ఉండదు. ఇదేంటంటే కనుక ఇంటికి వచ్చినప్పుడు టీ, రాత్రి అయితే పెద్దవాళ్ళు ఇస్తున్న మద్యం చాలా ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిదా, కెరీర్కి మంచిదా? గౌరవం, రెస్పెక్ట్ అది ఇచ్చి తీసుకోవడం అనేది. మొత్తం మీద క్లారిటీలో ఉన్నారు, ఇటు మాట్లాడకుండా అటు మాట్లాడకుండా మంచిది అది తీసుకోవాలి. వాళ్ళు ఆతిథ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు మజ్జిగ, అవును, ఇప్పుడు మంది అంటారా? ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు మన తమ్ముళ్ళలో వేసుకోండి ఫుల్గా మందు తాగి రవి గారు అని ఆఫర్ చేస్తున్నప్పుడు నేను తాగను. ఇప్పుడు నాకు ఎవరైనా ఆఫర్ చేస్తున్నప్పుడు కానీ అయినా డ్రింక్ చేసే వాళ్ళు చెప్తారా అండి? నేను చేస్తాను కదా, నేను తాగుతా, నేను పక్కా తాగుతా. నేను మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అకేషనల్ వైజ్గా కలుస్తున్నప్పుడు కానీ, ఇండస్ట్రీతో ఎవరితోనే కూర్చున్నప్పుడు కానీ డెఫినెట్గా అకేషన్ వైజ్గా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అవుతుంది తప్ప ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్. అంతే అంటారా? సార్, ఈ మీ జర్నీలో మీకు బాగా సాడ్గా అనిపించిన ఏదైనా మూమెంట్ ఉందా? ఎవరి జర్నీలో అయినా కామన్, కాకపోతే మనకు ఎప్పుడైనా అరే ఈ లైఫ్ అవసరమా అని అనిపించే మూమెంట్ ఏదైనా ఉందా? మేబీ అలాంటివి వచ్చినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బాధపడను, మనసుకు తీసుకోను.
ఓకే. బీ లైట్ చిల్ ఉంటాను ఇప్పుడు. అంటే ఎందుకంటే అలాంటివి వస్తే మన ప్రేక్షకులు చూసి మీలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుంటారు. ఏం లేదు, ఏది మైండ్కి తీసుకోవద్దు అంతే. అంతే అసలు ఏది మైండ్కి తీసుకున్నా మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోతాం, డిప్రెషన్కి వెళ్ళిపోతాం, దాని నుంచి ఏదైనా కొత్తగా అలవాట్లు చేసుకోవాలనిపించింది. అస్సలు లైఫ్లో ఎవ్రీడే చిల్డ్ ఉండాలి, ఎవ్రీడే సరదాగా ఫ్రెండ్స్తో ఉండాలి అంతే. నేను అసలు ఏది తీసుకోను మైండ్కి. తీసుకోము అని అనుకున్నా కూడా కొందరు తీసుకుంటారండి. తీసుకుంటారు అండి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం ఎట్లా, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. సో మన మైండ్ని మనం ఎలా బలంగా పెట్టుకోవడం చాలా అద్భుతమైన మెసేజెస్ ఉంటాయి, మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి. అవి చూసి హ్యాపీగా చేస్తే సరే. అదంతా ఎందుకండి, మీలాంటి వాళ్ళ మిమిక్రీలైనా ఫుల్ నవ్వు వస్తుంది, ఫన్ వీడియోస్ చూసినా కూడా సరిపోతుంది. అంతే కదా. అంతే. మనకు చాలాసేపు మీ సమయాన్ని మాకు కేటాయించారు. మీరు ఇంకా మా ప్రేక్షకులు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీలో ఉన్న టాలెంట్ ఇంకేదైనా మేము గుర్తించిన టాలెంట్ ఏమైనా ఉంటే? గుర్తించిన టాలెంట్ అంటే అది ఏం లేదండి, అందరికీ తెలిసినవి అన్నీ. అందరికి డబ్బింగ్. ఇప్పుడు మీరు చాలా వెళ్తున్నప్పుడు మీకు కొంచెం మీకు అరే నేను ఇదేదో కొత్తగా నేర్చుకున్నాను లేదేదో కొత్తగా ఉంది అని మనకు కొన్ని అనిపిస్తాయి. సో అలాంటిది డబ్బింగ్ ఇది మిమిక్రీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇంకా మీరు యాక్టింగ్ కానీ ఇలా సాంగ్స్, అవును సాంగ్స్ పాడతారా? అంటే వాయిస్ చేంజ్ చేసి నేను అనేది ఇప్పుడు రాహుల్ సిప్లు గంజ్ ఉన్నారు, వాళ్ళలాగా వాయిస్లు కూడా చెప్తున్నప్పుడు వాళ్ళకి సాంగ్స్ పాడలేరా? ఇప్పుడు ప్రయత్నం చేయలేదు, అది చేయలేరా? సో ఇప్పుడు చేయండి. ప్రాక్టీస్ లేకుండా చేస్తా అంటే కింద కామెంట్లు మామూలుగా వేసుకోరు, అసలు వస్తే రానియండి, ట్రోల్ అవుతారు కదా. ట్రోల్ అయ్యి బాబోయ్. అసలుకి నా లైఫ్లో ఇంతవరకు 10 years ఆఫ్ మా మిమిక్రీ అండ్ జర్నీలో ఇంతవరకు ఎక్కడ ట్రోల్స్ అవ్వాల. కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఉంటా. నాకు న్యూట్రల్ గానే మాట్లాడుతున్నారులేండి. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాను. బట్ తక్కువ ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు దాంట్లో ప్రావీణ్యత కలిగి పర్ఫెక్ట్గా మనకు వస్తేనే చేస్తాను, పాటలైనా ఏదైనా. లేదంటే కనుక సైలెంట్గా నాకు వచ్చినవి చేస్తాను అంతే. లేదంటే మామూలుగా వేసుకోరనమాట. ఎక్స్పీరియన్స్ అంటే ట్రోల్కి గురి కాకుండా లైఫ్ని సాఫీగా సాగిస్తున్నాను అంటారు. వెరీ గుడ్, సూపర్. మిమ్మల్ని చూస్తే చాలా నేర్చుకోవాలి మా వాళ్ళు. అఫ్ కోర్స్ మేము కూడా. థ్యాంక్ యూ రవి గారు. మీకోసం, మా కోసం, మా ప్రేక్షకుల కోసం, ప్రైమ్ నైన్ ప్రేక్షకుల కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఇంత టైం కేటాయించి అంత దూరం నుంచి వచ్చారు. రియల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఆల్రౌండర్ రవి గారు మన స్టూడియోకి వచ్చి తన టైంని మొత్తం మన కోసం స్పెండ్ చేసి చాలా అంటే చాలా బాగా నవ్వించారు, అందరినీ మన స్టూడియోకి తీసుకురాకపోయినా చెప్పాను కదా ముందే, తన గొంతులోనే అందరినీ ఎమిడించుకొని మరీ మన ముందుకు తీసుకొని వచ్చారని చెప్పేసి. సో నిజంగా అద్భుతంగా అనిపించింది, సూపర్గా చెప్పారు. అండ్ మీరు కూడా చూసి నాకు తెలిసి ఎంజాయ్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.